కోరుతున్నాం. స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః రత్నాకరం ధూతపదం హిమాలయ కిరీటినాం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ ఎవరు? గట్టిగా మనమంతా హిందువులం, మనదంతా ఓకే, గట్టిగా చెప్పాలి. మనమంతా హిందువులం, మనమంతా హిందువులము, మనదంతా ఒకే కులం, మనమంతా ఒకే కులం. మన భారతదేశానికి రకరకాల పేర్లు ఉన్నాయి. కర్మభూమి అని, యోగభూమి అని, జ్ఞానభూమి అని, తపోభూమి అని, మోక్షభూమి అని, రణభూమి అని. ఇటువంటి భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి వస్త్రం కట్టుకోనటువంటి సమయంలో ప్రపంచానికి వస్త్రం ఎలా కట్టుకోవాలని నేర్పించినటువంటిది నా భారతదేశం. అది మన సంస్కృతి. యావత్తు ప్రపంచానికి జ్ఞానం తెలియకపోతే జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం మన భారతదేశం. అది నా దేశం యొక్క గొప్పతనం. అటువంటి భారతదేశంలో 84 లక్షల జీవరాశుల్లో మనం మనిషిగా పుట్టడం, అందున భారతదేశంలో హిందువుగా పుట్టడమే నిజంగా మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టం. ఎందుకంటే క్షీణే పుణ్యే మత్యలోకాశ్చవంతే, ఆ దేవతలకు సైతం పుణ్యం క్షీణిస్తే మళ్ళీ ఏ దేశంలోకి జన్మిస్తారయ్యా అంటే భారతదేశంలోకే జన్మిస్తారు. ఎందుకనంటే ఇది మోక్ష భూమి కాబట్టి. ఈ భూమిలో పుట్టడమే మనం చేసుకున్నటువంటి గొప్ప అవకాశం, గొప్ప అదృష్టం. అందుకనే ఆ దేవతలకు పుణ్యం క్షీణిస్తే కూడా మళ్ళీ ఇక్కడే ఒక తల్లి గర్భాన్ని ఆశ్రయించి ఇక్కడ జన్మించి వాళ్ళు తపస్సు చేసి ఆ తపస్సు అనుష్ఠాన బలాన్ని దేశానికి అర్పించి వారు మళ్ళీ వాళ్ళు ఆ పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అంత గొప్ప దేశం మన భారతదేశం. అటువంటి భారతదేశం ఒకప్పుడు పాషంఢ మతాలు అనేటువంటి కొన్ని మతాలను మన దేశంలో ఉన్నటువంటి హైందత్వాన్ని తొక్కిపడేస్తే ఆ కైలాస శంకరుడే కాళేశ శంకరుడుగా వచ్చి 32 ఏళ్ల వయస్సులోనే ఆసేతు హిమాచలం, కన్యాకుమారి నుంచి మొదలుకొని హిమాలయాల వరకు 4 సార్లు పర్యటన చేసి ధర్మ సంస్థాపన చేసి మన హైందవ సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించేశాడు శంకరాచార్యులు వారు. అంత గొప్పది మన భారతదేశం. శంకరాచార్యులు వారి తర్వాత ఎంతోమంది మహాత్ములు, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, రాజులు కూడా, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళందరూ కూడా మన దేశాన్ని రక్షించుకుంటూ పోయారు. అయితే ఇవాళ రోజున మన దేశంలో మనం హిందువులు అని చెప్పుకోవడానికి కూడా మనకి భయం. మన పండుగలు మనం చేసుకోవాలంటే ఎవడో ఒకడు పర్మిషన్ కావాలి. ఆ ప్రభుత్వాన్ని నియమించింది ఎవరు? మన ప్రజలే కదా. మరి అటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి మనం హిందువులు మనం ఎక్కడ బతుకుతున్నాం? మన భారతదేశంలో బతుకుతున్నామా లేకుంటే పాకిస్తాన్లో బతుకుతున్నామా? మన హిందుస్థాన్లో మనం బ్రతుకుతున్నాం. మన దేశంలో మన పండుగలు జరుపుకోవాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. అటువంటి ప్రమాద స్థాయిలో మన హిందూ మతం వస్తుంది. హిందూ మతం అనేటువంటిది ఒక మతం కాదు, మన భారతీయులు అనుసరిస్తున్నటువంటి ఆచారమే, మన అస్తిత్వమే మన యొక్క హిందూ మతం. ఈ హిందూ మతం ఎవరికి వ్యతిరేకం కాదు. అలా అని చెప్పి ఎవరిని దూషించదు, ద్వేషించదు. అందరినీ కలుపుకుపోవడమే హిందూ మతం యొక్క గొప్పతనం. అయితే ఇవాళ రోజున మనం చూస్తున్నాం, ప్రపంచంలో దాకా ఎందుకు మన దేశంలోని మన ఊళ్ళోనే జరుగుతున్నటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి. మీకు తెలుసా, లవ్ జిహాద్ అనేటువంటి పేరుతోటి మన హిందువుల బిడ్డలను తీసుకెళ్లి నాశనం చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? మనమే, వేరే వాళ్ళు కాదు. మన బిడ్డలకి మన సనాతన ధర్మాన్ని, మన వైభవాన్ని, మన జాతి లక్షణాన్ని మనం నేర్పకపోతే మన బిడ్డలు దారి తప్పి
వాళ్ళ వెంట వెళ్ళి జీవితాల్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు. మన బిడ్డలకి మన ధర్మం గురించి చెప్పాలి, బొట్టు పెట్టుకోమని చెప్పాలి, గాజులు వేసుకోమని చెప్పాలి, జడ వేసుకోమని చెప్పాలి.